ఎవ్రీవన్. భారతదేశంలో మన భారతీయులది హనుమంతుడిది ఒక విడదీయలేని అవినాభావ సంబంధం. ఒక భగవంతుడు భక్తుడు కన్నా కూడా ఒక మిత్రుడిగా, ఒక ఆప్తుడిగా హనుమంతుడిని భావిస్తూ ఉంటాం. మరి అటువంటి ఇండియాలో హనుమంతుడు అంటే పడని ఒక ఊరుందని మీకు తెలుసా? అవునండి, ఖచ్చితంగా నమ్మాలి. మరి ఆ ఊళ్ళో హనుమంతు అని పేరు కాదు కదా, కనీసం మారుతి వెహికల్ కూడా నాట్ అలౌడ్. మారుతి వెహికల్, మారుతి అంటే హనుమంతుడి పేరే కదా, అందుకని మారుతి వెహికల్ కొన్న వాళ్ళు సర్వనాశనం అయిపోతారంట. అదేవిధంగా హనుమంతు అన్న పేరు గల వాళ్ళకి తెలియని అతీత శక్తి ఏదో వాళ్ళని గాలిలో ఎత్తి పడేస్తున్నట్టు అనిపించడం లాంటివి జరుగుతుంటాయంట. మరి ఇంతకీ ఆ ఊరు ఎక్కడో తెలుసా? మహారాష్ట్రలోని అహల్యానగర్లోని నందూరు అనే ఊరిలో ఈ విధంగా జరుగుతుందంట. ఇదివరకు ఆ ఊరిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. పురాతన కాలంలో పురాణాల ప్రకారం ఆ రాక్షసుడు రాముడికి విపరీతమైన భక్తుడు. ఆ రాక్షసుడు ఒకసారి హనుమంతుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందంట. ఆ యుద్ధం చాలా భీకరంగా జరుగుతూ ఉండటంతో రాముడు ఆ రాక్షసుడిని శాంతింప చేయటానికి, నా భక్తుడివైన నిన్ను, ఈ ఊర్లో నిన్ను మాత్రమే పూజిస్తారు అని వరం ఇచ్చాడంట. మరి ఆ వరం ఫలితంగా ఆ ఊర్లో హనుమంతుడిని అందరూ ద్వేషిస్తూ ఆ రాక్షసుని పూజిస్తూ ఉంటారు.